నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు దిష్టి పరిహారం మరొకటి చెబుతాను. మరి దిష్టి పరిహారాన్ని పెట్టిన వీడియోలు అయితే మాత్రం బాగా చూస్తున్నారు. అది చంటి పిల్లలకి మరి పుట్టిన బేబీని 11వ రోజు నుంచి ఎలా అయితే దిష్టి తీయాలనేది చెబుతున్నాను. ఇంకా చెప్పి చాలా ఉన్నాయండి. ఒకటి చేసేస్తే అయిపోయిందని అనుకోవద్దు. మనం పొద్దుట వండుకుని బువ్వ తిన్నా, సాయంత్రం వండుకు తింటలేదా? అలాగే దేవుడు ఉన్నది అనేది ఎంత నిజమో మరి ఇలాంటివి ఉన్నది అనేది కూడా అంతే నిజం. నిజంగా మనం తెలుసుకుంటే కానీ అది సమానమే కాబట్టి వస్తూ ఉంటే పంపుతూ ఉండాలి, వస్తూ ఉంటే పంపుతూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. జ్వరం రాదా మనకి? వస్తుంది కదా, ఒకసారి వచ్చిందని రావటం మానేస్తుందా? అలాగేనండి ఈ పీడలు కూడా మరి చాలా బాగా చూస్తున్నారు. చూసేవారందరూ ఏం చేయాలి? అమ్మ ఎదరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మెసేజ్లు పెడుతున్నారు కదా, మరి లైక్స్ చేయాలి కదా. మీరు లైక్స్ చేస్తే ఇంకా చాలామంది చూసే అవకాశం ఉన్నదట. మరి అమ్మకి ఏమీ తెలియదు. అమ్మని ఎదరికి తీసుకెళ్ళి నిజంగా మీరు కనుక నన్ను ఒక ఇంటర్వ్యూ చేసేలాగా నిలబెట్టారే అనుకోండి, నేను చాలా నా జీవితంలో సాధించిన అదృష్టం అదొకటే అవుతుందండి. ఇది కోరుకుంటున్నాను నేను. అది నా రాతలో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పేవి మాత్రం చాలా ఉన్నాయి, చాలా చెబుతాను. మీరు చేసుకోవాలి. పూర్వం ఇలానే చేసేవారు, అది చూసిన దాన్నే. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవరన్నా చెబుతున్నారా? ఎక్కడైనా చెబుతున్నారా? ఒకవేళ చెబితే వినేవారు ఉన్నారా? తక్కువేనండి. ఎక్కడో ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నారని మీకు చెబుతున్నాను. ఇప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసుకుంటే తీరిపోతుందని భ్రమలో ఉంటారు. లేదండి, డబ్బులు ఖర్చు పెడితే పరిహారం అవ్వదు. పైసా ఖర్చు లేకుండా పరిహారం నేను చెబుతాను, అవుతుంది. అవ్వకపోతే నన్ను అడగండి, ఎవరైనా సరే. ఇది నిజం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇలానే చేసేవారు. ఏముందండి, ఇలాగా ఉన్నారనుకోండి, చీడపీడలతో ఉన్నట్టు అర్థం చేసేసుకునేవారు. సరిగ్గా తినకపోవటం, సరిగ్గా నిద్రపోకపోవటం, కలత నిద్ర, పీడకలలు వస్తున్నాయని మరి వెళ్ళి పనికి వెళ్ళకపోవటం, చెప్పిన మాట వినకపోవటం. ఏముంది, పెళ్ళైన పిల్లలు అలాగే ఉంటారు, పెళ్ళి కాని పిల్లలు అలాగే ఉంటారు. ఒక్కొక్క టైంని వాళ్ళు బయట అది తిరిగి వస్తారు, ఏదో తొక్కుతారు. అది మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. అందుకేనండి బయటికి వెళ్ళినోడు కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి అంటారు. కాళ్ళు కడుక్కుని వచ్చినా కూడా కొన్ని కూడా ఉండిపోతాయి. మరి అవి పోగొట్టుకోవాలి మనం తప్పనిసరిగా. ఇలాంటి పూర్వం నుంచి చెప్పేది చేసేదే. అయితే మరి అవి పోవాలి అంటే ఇలా చేసేవారు. అలాగని రోగాలు వస్తే చూపించుకునేవారు కదండి. ఇలా మంత్రాలు వేసుకుంటే తగ్గిపోయేదా అనద్దు. దేని పని దాందే. అప్పుడు వేసుకునే మందులు అప్పుడు వేసుకునేవారు, ఇప్పుడు వేసుకునే మందులు ఇప్పుడు వేసుకోండి. ఇలాంటి పరిహారాలు మాత్రం చేసుకోండి. నమ్మకంతో చేసి తీరితే అది నిజంగా మనకి ఫలించి తీరుతుంది. ఇది నేను చెబుతాను. ఎందుకంటే పెద్దలు చేసింది చేశాను కాబట్టి. మరి ఈరోజు పరిహారం ఏంటా అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు చెప్పాను కదా, చికాగ్గా ఉంటారండి, నిద్ర పట్టదు, కలత నిద్ర, మరేమో పీడకల్లో వస్తూ ఉంటాయి, సరిగ్గా తినకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, వెళ్ళే పనికి వెళ్ళకపోవడం, ఇంట్లో మాట వినకుండా ఇతంగవాదం కింద ఏదో లాగా ఉండటం, బాగోపోవటం ఉంటుంది కదా. ఏంటని డాక్టర్కి చూపిస్తారు, మందులు వేస్తారు, ఏం దారిదా అందే. అప్పుడు ఏం చేస్తారో చెప్పన, చక్కగా ఇప్పుడు ముందుగా నిప్పులు తయారు చేసుకోండి. ఇప్పుడు ఇది ఆవు పేడ పిడకండి, నేను ఎప్పుడో తయారు చేసుకున్నాను, ఇప్పుడు చేయట్లేదు, నాకు ఇక్కడ చూడట్లేదని చెబుతున్నాను. నాకు ఆవు పేడ పిడకుంది కాబట్టి నేను రోజు సాంబ్రాణి బాగా వేయాలి అంటే ఇది గ్యాస్ స్టవ్ వెలిగించి చిన్న మంట పెట్టి పెడతానండి. 1 నిమిషానికి అగ్గిలాగా అయిపోద్ది. అది ఈ కుందులో పెట్టేసి నేను సాంబ్రాణి పోగేసేసుకుని ఇల్లంతా తిప్పేసుకుంటాను. ఇలాంటిది ఉండాలని చెప్తున్నాను. ఇలాంటిదనే కాదు, మీరు ఇలాంటిది వాడకపోవచ్చు, ఏదో ఇంట్లో వాడుకునే పని చేయింది. ఏదో గిన్నె ఉంటుంది కదా ప్లాస్టిక్కి కాకుండా, ఒక డొక్క పేడు ఉంటుందా, అదైనా మీరు గ్యాస్ మీద పెడితే నిప్పు అయిపోతుంది కదా. లేదు అంటే బొగ్గులు అమ్ముతారు కదా, ఆ బొగ్గులు తెచ్చుకొని ఆ బొగ్గులు కూడా మనం పొయ్యి మీద పెట్టి కాలిస్తే బొగ్గు అయిపోతుంది. లేదు ఏదన్నా కొంచెం నూనె లాంటిది వేసి వెలిగిస్తే ఎలిగి ఆరిపోయిన తర్వాత నిప్పులు అయిపోతుంది. ఎలాగైతే నిప్పులు చేసేసుకున్నాం కదా, ఇది ఇలాగా ఓసారి పెట్టుకోండి. నిప్పులు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీరు దిష్టి తీయాలనుకునే ఎత్తున్నారు కదా, ఆడవాళ్ళకి తక్కువేలేండి ఈ దిష్టి పని. ఈ ఆడవాళ్ళకి ఎక్కడంటే దిష్టి తగులుతుంది చూసారా, ఎక్కడికన్నా వెళ్ళిన ఫంక్షన్లకి అదిని
అలాంటప్పుడు ఎక్కువగా దిష్టిలు ఉంటాయి. చిన్న పిల్లలప్పుడు ఎక్కువ దిష్టిలు ఉంటాయి. ఎక్కువ ఇలాంటి మగవారికే వస్తూ ఉంటాయండి. ఏంటో కానీ అంటే మరి బయటకు అది ఎక్కువగా తిరుగుతారు కదా, అందుకేమో. అప్పుడు కూడా అన్నయ్యలకి అలా పెద్దన్నగారు అన్నయ్యలకి అవి తీయడం అవి తెలుసు నాకు. అంటే పిల్లలు ఉన్నారనుకోండి బయట, అప్పటికి వెళ్ళిపోమంటారు. అప్పుడు పల్లెటూరు కదా మరి, పిల్లలు బయట ఉంటారో గుమ్మాల దగ్గరే ఉంటారో. ఇప్పుడు మన ఇంట్లో ఎవరింట్లో వాళ్ళే ఉంటాం, ఈ టౌన్ ఏరియాల్లో అయ్యని. ఒక చోట ఉన్నారనుకోండి, ఏముంది ఇలాంటివి చేసేటప్పుడు రావద్దమ్మా అని చెప్పడం మంచిది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని అనుసరించిందనుకో దిష్టి తీసారంట, పిల్లలు వెళ్ళారంట, అప్పుడు వాళ్ళు బాధపడతారు. మనం చేసే పని ఒకరికి బాధపడేలాగా చేయకూడదు. ఇది ఎవరికన్నా ఒకవేళ దిష్టి ఇలా ఉందండి, మీరు కొంచెం దిష్టి తీయరా పెద్దవారు కదా అని అడిగితే తప్పులేదు. వెళ్ళి తీయొచ్చు. తీసేసి వాళ్ళ ఇంటికాడే కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో నీళ్ళు వేసుకుని ఉమ్మేసి దేవుని తలుసుకుని వచ్చేయచ్చు. ఒక మంచి పని చేసాం మనం. ఇదేదో తప్పు దోషం ఏమీ లేదు. ఆ దిష్టి తీయటంతో ఆ దోషాలు పోతాయి అంతే తప్ప ఏమి పెద్దవాళ్ళుగా మనం చెయ్యొచ్చు. మనకన్నా చిన్నవాళ్ళకి ఎవరన్నా చెయ్యొచ్చు. సరే, ఇప్పుడు ఈ దిష్టి తీయాలి. మన ఇంట్లో అలాంటి సికాకుల మనిషి ఉన్నప్పుడు మరి దిష్టి తీసిన తర్వాత స్నానం చేయకూడదు. స్నానం చేసాక దిష్టికి ముందు భోజనం కూడా చేయకూడదు. ఏం చేయాలంటే స్నానం చేసేసి వచ్చి కూర్చోమనేసి దిష్టి తీయాలి. ఏం దిష్టి తీయాలి? ఇప్పుడు నిప్పులు రెడీ చేసుకుని మనం పెట్టుకున్నాం కదా, ఇది కళ్ళుప్పు, ఇవి మిరపకాయలు, ఇది తల మనం చిక్కు వస్తుంది కదా జుట్టు, అందుకనేనండి ఉంచివ్వరు. ఏ అవసరం వస్తుందా అని అలా ఉంచివ్వరు. ఇప్పుడంటే జుట్టు ఎన్నో రకాలుగా వాడేసుకుంటున్నారు, కానీ అప్పుడు జుట్టు అలా పాడేయకుండా ఉంచుకునేవారు. సవరాలు కట్టుకుని కూడా వేసుకునేవారు అనుకోండి. ఈ ఉప్పు, ఈ ఎంటుకలు, ఈ మిరపకాయలు ఇలాగ పట్టుకుని ఆ కూర్చున్న మనిషికి బాషీపాట వేసుకుని కూర్చోమనండి. పీటేసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు పీటలు ఎక్కడలేండి, ఏదో క్లాత్ వేసి బాషీపాట వేసి కూర్చుంటాడు ఆ మనిషి. అమ్మాయి అయినా సరే, పెద్దోళ్ళు అమ్మాయికి ఒకవేళ తీయవలసి వస్తుంది ఒక్కొక్కరికి. ఆడవాళ్ళకి తక్కువే, మగవాళ్ళకి ఎక్కువ అని చెబుతున్నాను కదా. అప్పుడు బాషీపాట వేసి కూర్చున్న ఆయనకి నిప్పులు చేసుకున్నాం కదా, ఈ నిప్పులది ఆయన ఎదురుగా పెట్టండి, కొంచెం ఎడంగా అంటే కొంచెం దూరంగా పెట్టి ఇది దిష్టి తీసేయండి. ఇలాగా చీడపీడలు పోవాలి. మరి అలాగే ఇరిగి దిష్టి, పరుగు దిష్టి, మరి ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊరు వాడ దిష్టి, మరి ఎక్కడ ఏమొచ్చినా చీడపీడలో ఈ దెబ్బతో పోవాలనేసి దిష్టి తీసేసి మరి ఎదురుగుండా మీరు నిప్పులు పెట్టారు కదా, ఆ నిప్పుల మీద వేసేయండి. వేసేసేటప్పటికి ఉప్పు గుళ్ళు చిటపట చిటపట చిటపటమంటాయి. ఆ చిటపట్టల్లో ఈ పీడలో ఎగిరిపోయినాయి. ఈ ఎంటుకలు శివరాసన వస్తుంది. ఈ వాసనకి ఏ పిశాసైనా పారిపోతుంది. ఈ మిరపకాయలు ఆ అబ్బాయికి నిజంగా ఎక్కువగా పీడ ఉందనుకోండి, పెద్ద ఘాటు రాదు, అదే అర్థం. మనకి కొంచెం ఘాటు వచ్చిందనుకోండి, మిరపకాయలు కాలుతాయి కదా, మరి నిప్పుల మీద కదా మనం వేసి ఇవన్నీ, ఘాటు వచ్చిందనుకోండి, ఆ ఘాటులో కూడా ఏ దెయ్యం ఉన్నా భూతం ఉన్నా ఏదన్నా పారిపోతుందండి. తెలిసిందా మరి? ఇప్పుడైతే ఈ వాసన కనుక రాలేదనుకోండి, ఎంటుకలు శివరాసన రాకపోనా, ఈ ఉప్పు కొళ్ళు చిటపటలు ఆడకపోనా, మిరపకాయలు ఘాటు రాకపోనా, ఈ అబ్బాయికి చాలా దిష్టి దోషం కానీ, మన నరవాష కానీ, మరి అలాగే పిశాసులు కానీ ఎక్కడన్నా ఏదో దిష్టి తొక్కి వచ్చినట్లు ఆనవాలి మనకి. అయితే ఎలాగండి అని అంటారా? పోతుంది, పోకుండా ఉండదు. ఇవాళ చేశారు కదా, ఇవాళ చేశారు, ఈ వాసన రాలేదు, చిటపటలు ఆడలేదు, ఉప్పు కొళ్ళు ఏంటి ఎక్కువగా ఉన్నట్టుందని మనకు అర్థమైంది అనుకోండి, మర్నాడు కూడా చేయండి. అలా 3 రోజులు చేయండి. 3వ రోజు చేతిలో మటుమాయం అయిపోతుంది. ఇంతేనండి. ఇదేమీ పెద్ద పని కాదు. మిరపకాయలుగా మనకి ఇంట్లో ఉంటాయి. జుట్టు అంటారా చిక్కు తీసుకుని ఉంచుకుంటూ ఉంటాం. ఉప్పు అంటారా, ఒకవేళ మీరు సాల్ట్ వాడుతుంటే కళ్ళుప్పు తెచ్చుకోండి, ఇంతే కదా. ఆ బొగ్గులు కావాలి కాబట్టి నిప్పుడు బొగ్గులు తెచ్చుకోండి, లేదో డొక్కపేడ వెలిగించి చక్కగా ఓ దాంట్లో వేసి, నేనంటే ఇందులో వేసి ఇలా వేసుకోండి అని చెప్తాను. అందరికీ ఇది ఉంటుందని కాదు, ఇలాంటి ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, కాలిపోయి పాడైపోద్ది అనుకోకపోతే. ఆ నిప్పు పెట్టి ఆ ఎదురుగుండా తీసేసి అలాగే ఎత్తే చిటపట్ల ఆడుతుంటే ఆ అబ్బాయి చూసాడు అనుకోండి, పోతుంది. ఇదే మీకు చెప్పింది. ఈ ఘాటు ఈ వాసన రాలేదంటే అలా 3 రోజులు తీయండి. వచ్చిందంటే ఒక రోజుతో సరిపెట్టేయండి చాలు. మళ్ళీ మనకు తేడా వచ్చినప్పుడు ఎప్పుడన్నా అలాగే చేసుకోండి. ఒకసారి చెప్తే అయిపోయిన జీవితాంతకాలం అనుకోవద్దని చెబుతున్నాను. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, చెబుతాను. మరి అన్నీ చెబితే లెంత్ ఎక్కువైపోద్ది, చూడరు కదా, మీకు బోరు కదా. అందుకని ఇది ఈ రోజుకి ఇది చెప్పాను. ఎంత పెద్దవాళ్ళకి అంటే పెళ్ళి కాపురం చేసుకునే వాళ్ళకి కూడా, పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఈ దిష్టి అనేది ఎవరికైనా వర్తిస్తుందండి. కాకపోతే దిష్టి తీసేవాళ్ళు పెద్దవారయ్యి ఉండాలి.
దిష్టి తీసేవారు. ఇదొకటే చెయ్యండి. ఎవరికన్నా దిష్టి తీయమంటే తప్పు లేదని కూడా చెప్పాను కదా, తీసి పెట్టచ్చు. పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్క అమ్మాయి అంటే తెలియదనుకో, అమ్మ నేను దిష్టి తీస్తానులే పోతుందని చెయ్యొచ్చు. నేనైతే ఎవరికన్నా అలా సహాయపడతానండి. ఏమీ తప్పు కాదు. ఇదేదో అయిపోతుందేమో, ఇదేదో అనుకోవద్దు. ఎందుకంటే దిష్టి తీసినప్పుడు సొత్తే దిష్టి అంట చెప్పాలి కదా అని భయపడి బాధపడతారు ఒక్కొక్కరు. వాళ్ళకేమి ఇదైపోదు, మనం పడేస్తే గాలికి ధూళికి పోతుంది. కాకపోతే వాళ్ళు ఎవరన్నా అలాగ అనుకునే వాళ్ళు ఉన్నారన్నప్పుడు బయటికి రాకండి అని చెప్పడం మంచిది. లేదు రెండో కంటికి తెలియకుండా తీసుకోవటం ఇంకా మంచిది. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.